శ్రీమాత్రే నమః. పాపయ్య వలస శ్రీ లలితాంబ టెంపుల్ నుంచి మీ లలితమ్మ మాట్లాడుతూ ఉన్నది. అందరికీ కూడా అమ్మవారి దివ్యమంగళకరమైనటువంటి అభయహస్తములు, అమ్మ కనుచూపులు ఎవరిపైనైతే ఉంటాయో, అమ్మ అభయహస్తములు ఎవరి వైపైతే చూస్తాయో వారి జీవితం సంతోషమయమైపోతుంది. అందుకే అంటూ ఉంటాం, అమ్మ దయ ఉంటే అన్నీ కూడా ఉన్నట్లే. మరి ఎటువంటి అమ్మ దయ మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకేం కావాలో, మనల్ని ఎక్కడుంచాలో, మనల్ని ఏ స్థితిలో పెట్టాలో అమ్మకే తెలుసు. దానికోసమని చెప్పి మీకు ఒక చిన్న కథ చెప్తున్నాను. ఒకరోజు ఒక పెద్ద గాలి వేస్తుందంటండి. గాలి వేస్తున్న సమయంలో ఒక చెట్టుకుండే ఆకు, దేవుడా ఈ చెట్టు నుండి నన్ను దూరం చెయ్యకు అని కోరుకుందంట. గాలి అమాంతంగా మరి కాసంత పెరిగిందంట. ఆ పెరగడంతో ఆ చెట్టుకుండే ఆకు చాలా దూరంగా వెళ్ళిపోయిందంట, ఆకాశం వరకు. అక్కడ నుంచి అబ్బా ప్రపంచం ఎంత అందంగా ఉంది, ఇంతవరకు నేను ఈ చెట్టుతోనే ఉండిపోయాను, నేనేమీ చూడలేకపోయాను, ప్రపంచం ఇంత అందంగా ఉందా అని చెప్పి మరలా దేవుడిని కోరుకుందంట. దేవుడా ప్లీజ్ దేవుడా నన్ను ఇక్కడే ఉంచేసే దేవుడా, ఈ ప్రకృతిని ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటాను అని కోరుకుందంట. వెంటనే గాలాగి ఆ ఆకు అలా కిందకొచ్చి నేలమట్టానికి పడిందంట. ఆ తరువాత ఒక నిరుపేద కుర్రవాడు, చిన్న బాబు, ఒక నిరుపేద బాలుడు ఆ త్రోవ వెంబటగా అలా వెళుతూ ఆ పడిపోయిన ఆకును తీసి చేతితో పట్టుకొని, ఈరోజు మా స్కూల్లో ఉన్నటువంటి టీచర్ గారికి పుట్టినరోజు, అందరూ బహుమతులు తీసుకుని వెళ్తున్నారు, నా దగ్గరంటూ ఇవ్వడానికి ఏమీ కూడా లేదు, ఈ ఆకునే ఇస్తాను మా టీచర్ గారికి బహుమతిగా అని చెప్పి ఆ ఆకును పట్టుకొని స్కూల్కి వెళ్ళాడంటండి. ఆకు మీద శ్రీరామ అని 3 అక్షరాలు రాసి ఆ టీచర్ గారికి ఇవ్వడం జరిగింది. అది చూసిన టీచర్ చాలా సంతోషించి, భలే ఉందిరా నువ్వు ఇచ్చే గిఫ్ట్ అని చెప్పి ఫ్రేమ్ కట్టించుకొని తన దేవుని గదిలో పెట్టుకుందంట. చూసారా, ఆ ఆకు చెట్టు నుండి నన్ను విడదీయకు అన్నప్పుడు చెట్టు నుండి విడదీసి ఆకాశం వరకు తీసుకెళ్ళాడు. ఆకాశం మీదనే ఉంచేసాయి, నాకు భూమి మీదకు వెళ్ళడం ఇష్టం లేదు అంటే వెంటనే నేలమట్టం మీదకి వచ్చి భూమి మీద పడింది. వెంటనే ఒక నిరుపేద అబ్బాయి వచ్చి అలా తీసుకొని ఆ టీచర్కి ఇవ్వడం వల్ల దాని తాలూకా స్థితి, దాని తాలూకా పరిస్థితి ఎలా మారింది అంటే, నిత్యము పూజలు అందుకున్నటువంటి ఆ అమ్మవారు ఆ అయ్యవారి పక్కన చేరింది. చూసారా, మనం కోరుకుంటే ఏదీ కూడా మన దగ్గరికి రాదు. మనల్ని ఎక్కడ పెట్టాలో, మనల్ని ఎలా పెట్టాలో, మనకి ఏ స్థితిని ఇవ్వాలో, మనల్ని ఏ స్థితిలో పెట్టాలో అనేది భగవంతుడి నిర్ణయం. మనం ఇక్కడ ఆశపడి కోరుకుని దానికోసమని చెప్పి తపన పడితే ఏది కూడా మన చేతికి రాదు. అమ్మవారు ఏది ఆజ్ఞాపిస్తే అదే జరుగుతుంది, అదే నిజం అవుతుంది, అదే నిజం కాబోతుంది. అందుకు మనకు రేపేమవుతుందో తెలియదు కాబట్టి ఉన్నంత వరకు కూడా ఈ జీవితానికి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, ఈ ముఖం మీద నిత్యము నవ్వుండేటట్టుగా ప్రార్థించుకోండి. మీ ఇల్లు ప్రశాంతంగా ఉండాలని చెప్పి, మీ కష్టానికి తగ్గ ఫలితం రావాలి అని చెప్పి అమ్మ అడుగు జాడల్లో నడుద్దాం.
అమ్మకి నచ్చేటట్టుగా బ్రతుకుదాం. అమ్మ మెచ్చేటట్టుగా బ్రతికి నిజమైన భక్తులుగా, నిజాయితీ గల భక్తులుగా పేరు తెచ్చుకుందాం. అమ్మ కృప అంత గొప్పది. అందుకే మనం వెళ్ళే ప్రతి క్షణము కూడా, ఏ పనిలో ఉన్నా, ఏ ఉద్యోగానికి వెళ్ళినా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఒకటే మంత్రం, శ్రీమాత్రే నమః. అందరూ కూడా ఒక్కసారి మనసులో తలుచుకోండి. శ్రీమాత్రే నమః అనే ఒక మంత్రం మీ జీవితాన్ని సకల పాపాల నుంచి కూడా గట్టెక్కించేస్తుంది. అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముకొని, నేను చెప్పే కథ నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. శ్రీ లలితమ్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో విషయాలు, మంచి మంచి విషయాలు నేను చెప్తాను, అవన్నీ కూడా వినండి.